ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా లైబ్రేరియన్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెలెక్ట్ అయితే జీతం మీకు 68 పైగానే ఉంటుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లు ఏంటి అంటే, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఇలా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీరు చక్కగా ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్స్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 ఇయర్ వ్యాలిడిటీ వరకు అయితే మీరు క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు ఫ్రీగా డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అనేది తీసుకోండి. వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క టీచింగ్ అండ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకి నాన్ టీచింగ్ పోస్టులలో భాగంగా లైబ్రేరియన్కి సంబంధించినటువంటి జాబ్ అనేది రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది వచ్చేసి ఎలా ఉంటుంది అంటే ఎంపిక విధానం అనేది ఎలా చేస్తారంటే, కేవలం మీకు సింగిల్ రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ రిటర్న్ టెస్ట్ అనేది పాస్ అయితే ఈ జాబ్కి అయితే మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి కేవలం 100 మార్క్స్కి అయితే ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే, జనరల్ నాలెడ్జ్ 15 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ 15 మార్క్స్, బేసిక్ మ్యాథ్స్ 10 మార్క్స్, సబ్జెక్ట్ టెస్ట్ ఆఫ్ అప్రాప్రియేట్ లెవెల్, అంటే మీకు లైబ్రేరియన్కి సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్ దానికి రిలేటెడ్గా టాపిక్స్ ఉంటాయి. సో వాటికి 60 మార్క్స్. సో ఈ విధంగా ఒక్కటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇదే నోటిఫికేషన్లో మనకి ఎల్డీసీ క్లర్క్, అలాగే వార్డ్ బాయ్ అంటే హాస్టల్ వార్డెన్కి సంబంధించినటువంటి జాబ్స్ కూడా ఉన్నాయి. సో వాటి గురించి ఇప్పుడు నేను మీకు చెప్పడం లేదు. లైబ్రేరియన్కి సంబంధించి మెయిన్గా అయితే ఫోకస్ చేస్తున్నాను. సో చాలామంది లైబ్రేరియన్ జాబ్ గురించి అయితే చూస్తూ ఉంటారు. 68,000కి పైగా సాలరీ, ఒకటే సింగిల్ ఎగ్జామ్ కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు ఈ యొక్క అవకాశాన్ని. సో ఇక్కడ మనకి ఇప్పుడు చూసినటువంటి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో, దీన్నే మనము అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా ఫిల్ చేసి పంపిస్తే సరిపోతుంది పోస్ట్ ద్వారా. సో మనకి ఈ ఫామ్ కూడా నోటిఫికేషన్లో 10th పేజీలో ఇచ్చారు. జస్ట్ 2 పేజెస్ ఉంది అప్లికేషన్ ఫామ్, ఎక్కువ అయితే లేదు. జస్ట్ ఈ 2 పేజెస్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో మనకి సైనిక్ స్కూల్ ఇక్కడ అమేథీ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు ఏంటి అంటే బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ప్లేస్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి దాని మీద మీ సిగ్నేచర్ పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఫస్ట్ సీరియల్ నెంబర్లో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. తర్వాత టైప్ ఆఫ్ వేకెన్సీ, ఫస్ట్ ఈ జాబ్స్కి సంబంధించి రెగ్యులరా మనకి కాంట్రాక్చువల్, టెంపరీ అంటే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సో కాంట్రాక్చువల్ అయినప్పటికీ కూడా చాలామంది ఏంటంటే కాంట్రాక్చువల్ అని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ కాంట్రాక్చువల్ కింద తీసుకుంటారు. మీ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే ఫర్దర్గా రెగ్యులర్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీకు అందరికీ తెలియకపోవచ్చు, ఈ యొక్క కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే చాలామంది జాయిన్ అయ్యి కూడా ప్రజెంట్ పర్మనెంట్గా అయితే వర్క్ అనేది చేస్తున్నారు. సో మనకి ఇక్కడ థర్డ్ పాయింట్లో ఏంటి అంటే, జనరల్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ మీ యొక్క నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, క్యాస్ట్, ఫాదర్ నేము, ఈ విధంగా కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి నేను చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించండి. సో దానికంటే ముందు మనము ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఇక్కడ లైబ్రేరియన్ అని చెప్పేసి ఏదైతే జాబ్ ఉందో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి, మినిమం 50% మార్కులతో. లైబ్రరీ సైన్స్కి సంబంధించి అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు చూడండి. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% ఆఫ్ మార్క్స్, ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. సో మీరు బిఎల్ఐసి అంటాం కదా,
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్కి సంబంధించి ఒక క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. అలాగే ఎబిలిటీ టు కన్వర్జ్ ఫ్లూయెంట్లీ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. మీకు ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఈ లైబ్రరీయన్ పోస్ట్ వచ్చేసరి మనకి ఓబీసీ కేటగిరీలో అయితే రిజర్వ్ చేయడం అనేది జరిగింది. 68,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. ఏజ్ వచ్చేసరికి 10th May 2025 నాటికి 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి టీచింగ్ పోస్ట్కి సంబంధించి టీజీటీ అలాగే మనకి ఇంకా పైనకి వెళ్తే సో ఇక్కడ టీజీటీకి సంబంధించి ఏ సబ్జెక్ట్స్లలో వేకెన్సీస్ కేటాయించారు కూడా ఇచ్చారు. అలాగే పీజీటీకి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అలాగే మనకి 10th అర్హతతో ఇక్కడ వార్డ్ బాయ్కి సంబంధించి అలాగే క్లర్క్కి సంబంధించినటువంటి జాబ్స్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ యొక్క ఎల్డీసీ క్లర్క్కి 30,000 రూపీస్, వార్డ్ బాయ్కి ఏమో 25,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తున్నారు. అయితే ఈ జాబ్స్కి మనము ఎలా అప్లికేషన్ చేయాలంటే అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, డిజైరబుల్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అప్లై టు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేత్రి త్రూ ఆఫ్లైన్ మోడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనము ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లో చేయడానికి లేదు. అలాగే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేసేసి ప్రతి జిరాక్స్ కాపీ మీద మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దాంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ని కూడా మీరు ఎక్స్ట్రాగా పంపించాలి. తర్వాత ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీ కూడా ఇచ్చారు. ఎవరెవరైతే SC ST వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు వచ్చేసరికి ఏంటి అంటే 250 రూపీస్, జనరల్ ఓబీసీ వాళ్ళైతే 500 రూపీస్. బ్యాంక్కి వెళ్ళి డీడీ అనేది తీయాలి. డీడీ అనేది ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ అమేతి అని చెప్పేసి పేరు మీద డీడీ తీయాలి. అలాగే మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా పోస్ట్ ఆఫీస్లో తీసుకోవాలి. 30 రూపీస్ స్టాంప్ అనేది దాని మీద అతికించాలి. ఎందుకంటే హాల్ టికెట్ అనేది మనకి పోస్ట్ ద్వారానే వస్తుంది. సో కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్ ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్వలప్ కవర్ తీసుకుంటారు కదా, సో దానిపైన అప్లికేషన్ ఇక్కడ టాప్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ రాయాలి. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మీ అడ్రస్ ఉండాలి. రైట్ సైడ్లో వచ్చేసి వాళ్ళ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు పిన్ కోడ్తో సహా. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్స్ అనేవి పంపించాలి. ఈ అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్కి అయితే పంపించాలి. 10th May వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. సో కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్ పంపించండి. స్పీడ్ పోస్ట్ ద్వారానే పంపించడానికి అయితే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసినటువంటి సైనిక్ స్కూల్ అమేథీ నుంచి రిలీజ్ అయినటువంటి యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి లైబ్రేరియన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా దాదాపు అన్ని స్టేట్స్లలో కూడా యొక్క సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కలికిరిలో ఉంది అండ్ కోరుకొండలో, తెలంగాణలో వచ్చేసి రుక్మాపూర్, కరీంనగర్కి సంబంధించి లొకేషన్స్లలో. ఈ విధంగా మనకి 2 తెలుగు రాష్ట్రాలు కూడా సైనిక్ స్కూల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. మీరు ఎక్కడ పోస్టింగ్ వచ్చినా ఫస్ట్, తర్వాత మనము మన సొంత రాష్ట్రాలు కూడా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. కాబట్టి మీకు ఈ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోండి. మంచి సాలరీ ప్యాకేజ్ అయితే ఉంది. లైబ్రేరియన్ పోస్ట్కి 68,000 అంత మంచి సాలరీ అనేది మనకి చాలా తక్కువగా పడుతూ ఉంటాయి ఇలాంటి జాబ్ కాబట్టి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.